I will go to the altar of God. My joy and my delight is in God. దేవుని సన్నిధానములోనే నాకు సంతోషము, ఆనందము, మరి దేవుని సన్నిధానములోనే నాకు నెమ్మది కలుగుతుంది కనుక నేను దేవుని బలిపీఠమునొద్దకు వెళ్తాను. I will go to the altar of God. దేవుని యొక్క బలిపీఠం దగ్గర మరి పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క బలిపీఠం దగ్గర మనకు విడుదల కలుగుతుంది. దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఆయన ప్రసన్నతను చూడగలం. అందుకే నీ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను ఆనంద సంతోషములు నాకు కలుగు చేయి దేవుని యొద్దకు నేను వెళ్తాను అని కీర్తనకారుడు ఈ యొక్క గ్రంథంలో లేక కొరహు కుమారులు రచించిన కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. నేను బలిపీఠం యొద్దకు వెళ్తాను, అదే విధంగా వాయిద్యంలో వాయించుచు నిన్ను ఆరాధిస్తాను. మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, మనం కూడా దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి వస్తూ ఉన్నప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని వెదకాలి. మన బలమంతటితో, మన శక్తి అంతటితో దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ వాయిద్యములు వాయించుచు నేను దేవుని స్తుతిస్తాను అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నారు. మరి కొరాహు కుమారుల కీర్తనలో మనకు కనబడుతుంది. అదేవిధంగా మరి నిత్యము కూడా నేను దేవుని సన్నిధానంలో ఆయనను స్తుతిస్తాను అంటూ 5వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు జవాబును అనుగ్రహించువాడు కనుక నేను దేవుని మీద దృష్టి నిలుపుతాను, ఆయన మీద నా నిరీక్షణ నిలుపుతాను, ఆయన మీద నా శ్రద్ధ నిలుపుతాను, ఆయన మీద నా మనసు నిలుపుతాను. అప్పుడు దేవుడు నాకు వాటన్నిటిలో నుండి కూడా విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నాకు రక్షణకర్త అయిన దేవుడు, నాకు రక్షణను అనుగ్రహించేవాడు, నన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఈ రోజు దేవుని మందిరానికి, దేవుని బలిపీఠం దగ్గరకు వస్తున్న నీవు నేను కూడా దేవుని సన్నిధానములో ఆయనలో మనకు నిరీక్షణ ఉన్నది. ఆయన మనకు రక్షణ కల్పించేవాడు కనుక ఆనంద సంతోషములు మన జీవితంలో అనుగ్రహించేవాడు దేవుడు మాత్రమే. మన జీవితం సంతోషమయంగా ఉండాలంటే, ఆనందంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అది దేవుని యొద్దనే దొరుకుతుంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, ట్రస్టింగ్ గాడ్ ఇన్ డార్క్ టైమ్స్. మన చీకటి యొక్క కోణాల్లో ఉన్నప్పుడు, లేకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సీకింగ్ గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క నడిపింపును మన జీవితంలో మనము కోరుకోవాలి. హోప్ యాజ్ ఎ చాయిస్, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అది దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి. వర్షిప్ యాజ్ ఎ రిస్టోరేషన్, దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనము పునరుద్ధరించబడాలి. బలహీనులు బలపరచబడాలి. అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది. అందుకనే దేవుని ఆరాధించే వారికి ఆయన గొప్ప మేలులు చేయువాడు, శక్తిని అనుగ్రహించువాడు, రక్షణను చూపించువాడు, ఆయన మీద నిరీక్షణ కలిగిన వారిని దేవుడు నడిపించువాడు. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని బలిపీఠంలోకి వెళ్తా, అక్కడ నాకు ఆనంద సంతోషములు కలుగుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు ఆనందంతో మనల్ని అభిషేకించువాడు. ద జాయ్ ఆఫ్ స్పిరిట్. దేవుడు మన జీవితంలో దేవుడు గొప్ప ఆనందము చేత నింపువాడు కనుక ఆయన మనల్ని నవ్వు ముఖముతో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సంతోషంతో మనం ఉండాలని దేవుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనల్ని ఆనందంగా ఉంచాలని కోరుకుంటున్న దేవుని యొద్దకు మనం వస్తే మన జీవితాలు గొప్ప సంతోషంతో దేవుడు నింపుతాడు. దేవుడు ఆ రీతిగా మనలందరినీ కూడా నడిపించి కాపాడును గాక.